ఆచారం ప్రకారం అయితే గంపల్లో ఎత్తుకుపోవాలి వన భోజనానికి పోయే ముందు. నా తోటి అక్క చెల్లెళ్ళకు చెట్ల తీర్థం శుభాకాంక్షలు. ఆ అమ్మాయి చిట్టి పాప మా మనవరాలు. గుడాలు బొబ్బరి గుడాలు డీజే సౌండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మేము ఈ వ్లాగ్ చేసే కారణం ఏంటంటే మా దేశరాజపల్లి గ్రామంలో మేము వనభోజనాలు పోతున్నాము. మా ఊళ్ళో మేము వనభోజనాలు ఏ దేవత ముక్తం అంటే మా గ్రామంలో ఉన్నటువంటి కనకదుర్గ మాతకు మేము ఇవాళ మొక్కడం జరుగుతుంది, మొక్కులు సమర్పించుకుంటాం. ఈ వనభోజనం వంటలు వీటి ప్రత్యేకత ఏంది అంటే ఉగాది అనేది మనకు తొలుత పండుగ అంటారు, కొత్త సంవత్సరం పండుగ అంటారు కదా. ఆ ఉగాది తర్వాత మళ్ళీ వచ్చే పండుగ ఏంటంటే మనకు తొలి ఏకాదశి. అప్పటిదాకా పండుగలు అనేవి మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మన తెలుగు ప్రాంతాలలో కావచ్చు కనపడవు. కానీ వంటలతో మాత్రం ఒక కొత్త పండుగ స్టార్ట్ అవుతుంటుంది. ఇది ఒక కొత్త పండుగ. ఈ వంటల ప్రోగ్రాం సందర్భం ఏంటంటే తొలి ఏకాదశి ముందు ఆషాఢ మాసంలో ఈ వంటల ప్రోగ్రాం ఉంటాయి. ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలను కూడా తీసుకొచ్చుకుంటూ అంటారు, ఆడబిడ్డలను తీసుకొచ్చుకుంటూ అంటారు. దీన్నే పసక దినం కూడా అంటారు. పాడి పంటలు మంచిగా పండాలని, పిల్ల పాపల్ని, పశువులను, గోధుమలను చల్లంగా చూడాలని మేము కనకదుర్గ మాతకు మొక్కడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మేము చేసింది ఏంటంటే దీనికి ఒక కమిట్మెంట్ అవుతాం. మేము కులంలో గొర్రెపిల్లం కొయ్యాలి, కనకదుర్గ మాతకు నా పరిన్ని పైసలు వసూలు చేసుకోవాలి, పోయేవాలి, చేయాలి. నిన్న మేము పోయినాం, పోయి 4 గొర్రెలు పట్టుకొచ్చినాం, తీసుకొచ్చి పెట్టినాం. అందులోంచి ఒకటి మిస్ అయింది, అది పారిపోయింది. 3 అయితే ఇప్పుడు ఉన్నాయి. 3 ఇప్పుడు మేము జడిత పడతాం. ఈ తీసుకొచ్చి మంచిగా కనకదుర్గ మాతకు పప్పు బెల్లము, నైవేద్యము, ఉల్లిగడ్డలు, కొబ్బరికాయ, పసుపు కుంకుమ, ఊదుబత్తులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి మేము చేసి మొక్కి అవి జడితిచ్చి, గొర్రెపిల్ల జడితిచ్చేదాకా పోయద్దు, అట్లా జడితిచ్చేదాకా మేము ఎదురు చూస్తుంటాం. ఒక్కోసారి ఏమైతే తెలుసా, గొర్రెపిల్ల జడితిచ్చేటప్పుడు గొర్రెపిల్లకి తాడు ఉండదు, తలుగు ఉండద్దు, వాటికినే ఫ్రీగా ఉండాలి. అది అట్లయితేనే అమ్మవారు పూనకం వస్తుంది, జడితిస్తుంది. ఒక్కోసారి అది ఉరుకుతుంది, పరిగెత్తుతుంది. ఓ రాములో దేవుడు గొర్రెపిల్ల పోతుందిరో, గొర్రెపిల్ల పోతుందిరా అంటే అంత శలికలేనే. అక్కడ కూడా పంటలు ఉండే కదా, ఉరుకుడు మరి అది లేకపోతే మరి ఇప్పుడు ఇలా వంటలు లేవు, భోజనం లేవు. ఇంటికి అల్లుడు వచ్చే, ఆడబిడ్డ వచ్చే, వాళ్ళు వచ్చే, వీళ్ళు వచ్చే, ఏం పెట్టాలి, ఏం పోవాలని అడిగి రాజ్యం అంతా తిరిగాని దాన్ని దొరికి పట్టుకొచ్చి మళ్ళీ దాన్ని కోసైనా కూడా మళ్ళీ పోగులేసి మళ్ళీ వండుకొని తింటాం. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇవాళ మేము చేసేటువంటి పరిస్థితి సందర్భం ఇది. అదేదో మేము కొత్తగా చేసేది ఏం లేదు. పురాణం నుంచి మా తాతలు, మా తండ్రులు అందరూ చేసిన దేవతకే ఆనవాయితీగా మేము కూడా దండం పెట్టుకుంటాను. గ్రామం చల్లగా ఉండాలి, గ్రామంలో ఉన్న ప్రజలు చల్లగా ఉండాలి, పంటలు సుభిక్షంగా ఉండాలి, సమయానికి వర్షాలు పడాలని అమ్మవారిని వేడుకొని ఇట్లాంటి కార్యక్రమాలు. అసలు గ్రామీణ ప్రాంతాలల్లో వంటకు పోవడం అనేది ఎట్లా ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఏంటిది, దాన్ని మేము ఒరిజినల్గా చూపించడే. ఇది ఏదో కావాలని మేము వ్లాగ్ తీసి మీరు చూడాలని చేసేది కాదు. ఇలా సపరేట్గా నేను వంటకు పోతాను, శంకరన్న వంటకు పోతాను. కనుక మా కులస్తులు ఉన్నారు, మా కులస్తులతోటి మేము పోతాం, ఇంకా వేరే అదర్వైజ్ కులస్తులతోటి వాళ్ళు పోతారు. గ్రామం మొత్తం ఇలా వంటకు పోతాం. ఈ వంటకు పోయే కార్యక్రమంలో అల్లుడిని బిడ్డను ఆహ్వానిస్తాం. అయ్యా మేము ఇలా వంటకు పోతాను, అమ్మవారి మొక్కులు ఉంటాయి, మీరు తప్పకుండా రావాలంటాం. వాళ్ళ అన్నల జిల్లాలను, వాళ్ళ ఉన్న చుట్ట బంధువులందరినీ పిలుచుకుంటాం. ఇవాళ ఇది ఒక పండుగ వాతావరణం. అంటే ఇక ఈ దావత్ ఎట్లుంటుంది అంటే సాయంత్రం మంచిగా కోసుకుండా అయిపోయిందంటే ఇక కూసుకుంటాం, ఆన్నే చెట్లలో వండుకుంటాం. తోటలో పోయి వంట అయినాక పూరీలకు కళ్ళుతో పాటు మందు, అన్ని దావత్ అంటే నెంబర్ 1 దావత్. అసలు దసరా పండుగ కన్నా అద్భుతంగా చేసే ఫెస్టివలే ఈ వంటల ప్రోగ్రామ్. మళ్ళీ ఈ ఎంజాయ్ని ఇలా మీతో మేము మంచుకొని పోతున్నాం చూడు, మాకు చాలా తృప్తి. ఇక మళ్ళీ 6:30 అయిందంటే అందరం ఇంటి బాట పడతాం, ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకుంటాం. చూసిన శంకర్ వాళ్ళు కోసుకున్నారు ఆల్రెడీ. మనం ఇన్నే ఉంటే ఏళ్ళ గంటలు ఏళ్ళ తింటాం. బిడ్డ అల్లుడు వచ్చి ఇంటికి బా. జై కనకదుర్గమ్మ, కనకదుర్గమ్మ మంచిగా మొక్కరా సురేష్. సుశీల ఫ్రెండ్స్ ఎట్లున్నదో మా ఊరు దేవత ఎట్లున్నదో, ఈ గ్రామాన్ని చల్లగా చూసే దేవత. ఈ దేవత మామూలు దేవత కాదు, అతి శక్తివంతమైనది. ఇగో అమ్మవారి ప్రసాదం ఇది, పప్పు బెల్లం
ఎందుకంటే బెల్లం ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ చక్కెర కలుపుతారు. బాగుండి పోవులు అట్లా ఎప్పుడైనా మొగ్గు జోకుగా దీంట్లో లాస్ట్కి మొత్తం తెత్తుకోవాలి. బాగున్నది. శివ పైసలు పట్టుకోమని చెప్పిన, ఎవరు వాళ్ళు మూడు వేసుకోపోతే నేను ఇక పీకున్నాను. నేను ఆడ పెట్టిన సార్, నేను ఏమంటానా ఆగమన్నా, ఆగమంటే పోగు పట్టుకోపోతే అంటే వాళ్ళు లేకుండా మంచిదా ముందర పడ్డాడు మునిగిన మంచిదా? నీకు మాత్రం పువ్వు అనుకొని తినాలి. చూసినావా అట్లా నువ్వు ఎందుకు పట్టుకున్నావు? ఫస్ట్ అమ్మ తల్లి మంచి అధ్యాయం వచ్చే తల్లే జడిది అనుకున్నాడు. సూపర్ ఇచ్చింది గొర్రెపిల్ల జడత, మస్తు ఇచ్చింది, చాలా సంబరం అనిపించింది. సరే కూర అదే నా కూర పంపినా ఇంటికి పంపించిన అప్పుడే పోయింది కూర. ఇగో ఇది నా కూర, కిలోన్నర దాకా వచ్చింది, బోటి సపరేట్ వచ్చింది. తీసుకుపోయి వాళ్ళకి ఇంటికాడ అయితే ఏం చేస్తానో దొరసాని మరి సింగారిచురు గింగారిచురు మనకు ప్రత్యేకం ఇవ్వాలి. ఏంటంటే మన పని అయితే మనం చేసినాం. ఓకే వాళ్ళు మెల్లగా వాళ్ళని ఎగెత్తనే నడుతుంది. ఏమైంది మటన్ అప్పుడు తెచ్చినట్టు ఇంకా నీ పని కూడా కొట్టలేదు అయితే అందుకే డబ్బా ఇట్లా ఊది అద్దా ఇట్లా పని కానీ తొందరగా కానీ వాళ్ళు పోతాను కానీ ఏ ఊది అద్దా నువ్వు ఒక గొర్రెని కోసుకురాగా సరిపోతుందా? ఎన్ని పనులు చేయాలి ఇంటికాడ నేను? ఇక గంప ఊదియాలి కానీ గంప లేదు, గంప ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇక డబ్బాకు ఊదిస్తున్నాం. ఆచారం ప్రకారం అయితే గంపల్లో ఎత్తుకుపోవాలి మన భోజనానికి పోయే ముందు. దీంతో డబ్బుతో సర్దుకుంటున్నాం ఈ సంవత్సరం. అయిపోతాయి ఈ సున్నం ఇట్లా రాసినాక బొట్లు కుంకుమ పసుపు పెట్టినాక పెట్టుకొని ఇవన్నీ ఇలా సర్దుకోవాలి. ఇట్లా 5 బొట్లు పెట్టుకోవాలి, 5 దిక్కులు పెట్టుకోవాలి. పసుపు బొట్టు మధ్యలో పెడతారా? పసుపు బొట్టు మధ్యలో పెట్టుకోవాలి, కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో పసుపు బొట్టు పెట్టుకోవాలి. ఉంటుంది పూజ ఇచ్చిన గంప. మరి గంప అయితే ఇంకెంత మంచిగా ఉంటున్నావు అసలు. గంప అయితే మస్తు ఉండు కానీ మనకు గంప దొరకపాయ. వెనకట మా బాపమ్మ గంపల్ని తీసుకుపోయేది మా మంకావా. వెనకట వాళ్ళు అందరూ అట్లే చేసిండ్రు, మనమే ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోతుంది. ఓకే పూజ ఇచ్చినాక ఇది అయిపోయాక ఏం చేస్తావు? పూజ ఇచ్చినాక ఇవన్నీ ఇట్లా సర్దుకోవాలి. అన్నం కాకపోతే అక్కడనే బయటికి పోయినాకనే వంట చేసుకోవాలి. కాకపోతే అన్నం గుడాలు చపాతి అన్ని ఇక్కడనే చేసినాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు టైం సరిపోదు మనకు, మళ్ళీ పొగ వస్తుంది వర్షాకాలం కదా. ఇక బొట్లు పెట్టినాయి, బొట్లు పెట్టడం అయిపోయింది. ఇక అన్నం వండి గంజలకి వెళ్ళి తీసి ఇక ఇందులో పెట్టి బగారు వేసినాయి. నువ్వు ఎక్కడ చూస్తావు? గొర్రెపిల్ల కాడికే పోతుంది. ఇక కొబ్బరికాయలు దుర్గమాత అక్కడ కొబ్బరికాయ కొడతాం, గంప ఎత్తుకొని ఆ దుర్గమాత చుట్టూ తిరుగుకుంటా కుంకుమ పసుపు ఉల్లిగడ్డలు దుర్గమాతకు కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించి 5 చుట్లు తిరిగి అక్కడికి వన భోజనానికి పోతాం. గుడాలు వేసినాయి, ఇందులో ఉన్నాయి. గుడాలు ఉడికేసరికి మస్తు టైం పడుతుంది. నువ్వు చేస్తావా? నాకే కోసం మళ్ళీ నాకు తిప్పలు అవుతుంది ఆడ. అందరు చిన్నపిల్లలు వస్తారు, చిన్నగా అట్లా కొన్ని పోసినాయి. బొట్టు పెట్టుకుందే రెడీ అయినావా? చుట్టబట్ట మంచిగా చేసుకో, మరి మళ్ళా మంచిగా ఉండాలి. మా తల్లి కనకదుర్గమ్మ తల్లి అత్తాను నీ దర్శనానికి. అమ్మ నేను పోయేస్తాయా, ఉండు జాగ్రత్త. గంప ఎత్తుకొని బయటికి వెళ్ళే ముందు ఇట్లా నీళ్ళు ఆరగింపుకుంటా, తెలంగాణ ఆచారం ఇది. పొద్దున్న అయితే మా ఊళ్ళ కార్యక్రమం చూసిళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళ కార్యక్రమం ఏమైనా జరుగుతుందో చూద్దాం. ఇంటికాడ గంపలు కుదించుకున్నారు, ఎత్తుకొని దేవుని దగ్గరికి వద్దామని వస్తాను. అయ్యో తిరగద్దానయ్యా, ఎన్ని చుట్లు తిరగాలి? 5 రౌండ్లు 5 చుట్లు తిరగాలి. నన్ను ఒకటే ఎగిరిచుడు ఇంటికాడ.
మంచిగా కొట్టు 2 వక్కలు అడబెట్టు చెప్పు దేవుడా చెప్పాలి ఏం తక్కువ చెప్తాను నీకు చెప్పాలి ఏం కావాలి చెప్పు అయితే అవి చెప్పు చెప్తాం ఏంది మేము అత్తలేమా ఆట పెట్టించుకోవాలి మాకు కోరిక నెరవేర్చాలి బెల్లం షాక్ ఉన్నది బెల్లం షాకే కావాలి కాదు ఓ బొచ్చని మంది ఉన్నారు తల్లి లేరు అన్న అందరు లేరు తెలిసిన వాళ్ళు చెప్తాను వెనకటి పెద్ద మనుషులు ఎవరు లేరు ఇంకేమైనా ఒప్పులు తక్కువ ఉన్నాయో చెప్పు మనం అనుకున్నట్టబ్బా అబ్బా నీకు నీడ చేసిండబ్బా అబ్బ 10,000 చిన్నమ్మబ్బా 10,000 ఈ స్థలం ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పంట పండాలి మళ్ళా 3 ఆటలతో చేస్తాం పంచన్ ఏమంటావు 3 అయితే 4 అయితే కుటుంబం వెళ్ళినా కొద్ది ఎక్కువ చెప్తాం బయట పెట్టాలి ఇప్పుడు కాలం కావాలి పంటలు పండాలి ఏనాడు తక్కువ చేయడం తక్కువ చూడం అట్లా తల్లిరా అందరు మంచిగా ఉండాలి మన కుటుంబం మన పిల్లలు మన చెల్లెలు అందరు మంచిగా ఉండాలి తల్లి ఒక్కొక్క తక్కువ అవుతుందా మనిషికి 4-5 వేల రూపాయల ఖర్చు వస్తుంది ఒక్క కోడి పిల్లతో ఎలా తీసేది ఇప్పుడు అవి వెనుకట దసగచ్చుకున్నారు కాదు ఉప్పులు బయలు మన పొత్తులనే దసగచ్చులు వేస్తాలు పోయేసరికి అరే ఆగరని మేడి మళ్ళకేసి ఉప్పులు బయలు ఎలాడగట్టాం మళ్ళీ మన రాజని వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు నేను తలకాయ తాగించి లోపలికి పోవాలంటే ఆయన కట్టలేదా జోక్ కట్టినావు నూనె కాలద్దా ఇదే జల్ది తింటరా పచ్చి తింటరా
కాగాలి సరే సరే అబ్బో, సరే ఆగాలి. మనకి ఇక్కడ చెఫ్ ఉన్నాడు. మరి పెద్ద చెప్పాలి ఆ, ఉప్పు దాకా నేను మర్చిపోయినా తీసేసిండు. నేను మర్చిపోయినా. ఆయన కోపం వచ్చింది. కోపం రావద్దు అత్తే మాత్రం నీ బొందా నీ బోరిగే పని అనుకొని చంపుతాడు. అది ఏయ్ మిక్స్ చేసింది అలాగే ఎరిగే అరే వా జయనగర్ అంటే ఏమో కలుపుతాడా మరి కలుపు కూడా అవసరం లేదు. అది సుత్త చిన్నది కానీ లోపల లోతున్నది అయితే ఇద్దరు ముగ్గురికి అయితే ఒక్కసారి తిస్తే ముగ్గురికి వేయచ్చు. అంటే జనరల్గా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొందరు ఈ కుకింగ్ చూపించడానికే వీడియోలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ అమ్మని అప్పుడు అనుకున్నట్టు చెట్ల తీరుతాం అని. కానీ ఇక్కడ మేము ఒరిజినల్గా వచ్చి చేసే పని చూపిస్తాను. జర దయచేసి ఇది అందరు నేర్చుకోండి. ఊరు అధ్వానం చేస్తారు. ఇంటికానే వండుకున్నాడు, ఇంటికానే కూడా ఇంటికానే పూరీలు చేసుకున్నాడు. ఏంది వీడికి వచ్చి ఏం చేస్తారు తినిపోతానికి వీడికి వచ్చి ఎందుకు చెట్ల తీరుతామంటే రావాలి, వండుకోవాలి, వంట చేసుకొని అందరం అది ఉడికేదాకా ఇంత కల్లో గుడాలో బుక్కాలి. బుక్కినాక అది ఉడికినాక తినాలి. కానీ అన్ని ఇంటికానే ఆడుకొని వస్తారు, ఏడ కూర్చుంటారు అట్లా. విన్నావా బ్రో? దీన్ని చూసైనా దాదాపు అందరూ చెట్ల తీర్థం పోతే అక్కడనే వంట చేసుకునే పద్ధతిని మళ్ళీ పునర్ప్రారంభించండి దయచేసి చెప్తున్నా. అదే వెనకటి ఏమైంది తెలుసా ప్రశాంత్, వీళ్ళు పోయి ఆటను తిప్పి మొక్కుకొని వచ్చేసరికి ఉట్టికి ఎట్లా కూర్చోవాలి, గుడాలు బుక్కాలి, సర్వపిండి తినాలి, రొట్టెలు తినాలి అని పెట్టుకొచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఏం చేస్తారు అన్ని ఇంటికాడనే చేసుకొని వస్తారు, ఇడెక్కిస్తారు కథం కేల్కతం దుకాణం బంద్. ఒక్కటే నిమిషంలో అయిపోతుంది. ఇప్పుడు చూడు వంట ఎంతలో అయిపోద్దాం. ఎప్పుడు పోతారు అప్పుడు మధ్యాహ్నం పోతేనే వంటలు కావు ఏం కావు చీకటి అయిద్దని భయపడదు. ఇప్పుడే అత్తనమా పోతాను వచ్చి తినిపోడే చూడు జస్ట్ 1 అవర్లో వంట ఫినిష్ అవుతుంది. అగో ఇప్పుడు ఎంతసేపు బట్టి చూసినావుగా. ఈ సమయం అంతా ఏం చేయాలి, ఆ కుటుంబం గుడాలు బుక్కుంటుండాలి. ఒక అవ్వ మాత్రమే బువ్వ వండుతుంది, కూర వండుతుంది. ఆడ కూర్చున్న పిల్లలు తండ్రి అందరూ కూర్చొని మనిషికి 1 గ్లాసు కళ్ళు తాగకుండా గుడాలు బుక్కి క్లియర్ చేస్తారు. ఉంటుంది కూర కృష్ణ ఇక మామ బ్యాటింగ్ చేస్తాడు చూసుకొని ఇక కళ్ళుతో మాటల దగ్గర పడ్డది ఎందుకు సీలు దానికే ఉన్నది తీస్తే అయిపోతుంది కదా ఉడికింది ఇక కొంచెం మెల్లగా కూర్చునే ప్రయత్నం చేయి. డబ్బా మరి తిర్ర మరే దా బిడ్డదా చాలా ఇక అత్తం అన్నం పెట్టిగా చేలో బ్రో. ఇక బ్యాటింగ్ ఉన్నది మా మామది నాది. కళ్ళు మామ థమ్సప్లు తాగాం కళ్ళు దా బిడ్డ చేద్దాం అంటే ఫోన్ అక్క అయింది 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 నువ్వు కూడా పెట్టుకో నాకంతే ఉండని ఏవో ఇస్తారు చేస్తే బాగుంటుంది. ఓకే చూసిరా ఇగో ఇది వాస్తవానికి అయితే అసలు సిసలైన చెట్ల తీర్థం వంట అంటే ఇట్లా పోవాలి. మాది లెక్క మాజా బబ్బర్ గుడాలు పూరీలు తమ్మి ఎంజాయ్. ఓకే
చల్లగా మస్తున్నది కళ్ళు. మస్తున్నది కళ్ళు. ఎవరు పోసింది? అంతే సూపర్ ఉంది. చిన్నమట్ల కుమారి చిన్నమాటలు కావాలి వాళ్ళు అన్న పోసింది మాకు. పెద్ద రవి ఇద్దరు అన్న పోసింది కుదిర. ఆయనకి ఆయన హస్బెండ్ అంటే వైఫ్కు భర్త అంతే కదా. హాయ్ 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 చెప్పే ఇక మీకు హాయ్ చెప్పు. హాయ్ బ్రో. హాయ్ మొత్తానికి అయితే వంటల ప్రోగ్రామ్ ఎట్లున్నదో చూస్తాళ్ళు. ఇగో ఇది నా కుటుంబం. ఇక మా తమ్ముడు, మా మరదలు, మా తమ్ముని బిడ్డ. అది తెలుసా సెలబ్రేట్ అయినా. నా బిడ్డ ఇక మా అన్న బిడ్డ, ఇక మా అల్లుడు, మా పెద్ద అల్లుడు. ఎవరు మా పెద్దవాళ్ళు అన్నాం కానీ మా వేసి అంతవే. ఒక దాంట్లో మా పెద్దవాళ్ళు అన్నాడు భారతారా మా పెద్దవాళ్ళు. అవి 5 ఎవరో తెలుసు కదా, అమ్మాయి ఎవరో తెలుసు కదా, ఆ పాప, ఆ అమ్మాయి చిట్టి పాప మా మనవరాలు. హాయ్ హాయ్ పెద్ద హాయ్ పెద్ద చూడే ఒకసారి చూడు. తీటేశ్వరరావు అంటారు. హాయ్ చెప్పినారా ఇక ఆయన వాళ్ళ పెద్ద కొడుకు, ఆ చెల్లెమ్మకి అన్నయ్య. మన 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 దాంట్లో రివీల్ అయింది చూడు. ఏ పప్పి హాయనే పూరే అన్న రెండు పూరీలే. ఇది మా చిన్నమ్మ వాళ్ళు, మా చిన్నమ్మ అల్లుడు, మా చెల్లెమ్మ. అల్లుడు ఏం తినాడు, ఆయన ముందట ఇస్తారు ఏం తినడు. 4 నుంచి తాగుడే ఇక మొత్తం. సాయంత్రం పూట ఏం తినడు. మా బామ్మది. ఏ బ్రో హాయ్ చెప్పులే, హాయ్ చెప్పులే. ఒకసారి హాయ్ చెప్పు. వాళ్ళు మా తమ్ముళ్ళు, ఒక తమ్ముడు హైదరాబాద్, ఒక తమ్ముడు వరంగల్. ఓకే ఓకే ఇస్తాను. ఇట్లాంటి చేయను. డబ్బులు నా పేరేదో మనవరాలు పేరు, మనవరాలు చూడలే. సరే తమ్ముడు పంచాయతీకి రా, ఎల్లుండి పంచాయతీ ఉన్నది రా. కిట్టు బాబాయ్ శుభాకాంక్షలను, చెట్ల తీర్థం శుభాకాంక్షలను. నా తోటి అక్క చెల్లెళ్ళకు చెట్ల తీర్థం శుభాకాంక్షలు. నువ్వు 24th చూసంటే ఇంటికి వచ్చి కంగ్రాచులేషన్ చెప్పిపోతావు నువ్వు అంతే. నువ్వు చూడు అంతే, దానికి నేను రివ్యూ చేయ. మా మరదలు, పెద్ద మరదలు, మన లైన్మెన్ మా బిడ్డ, పెద్ద బిడ్డ. మా బ్రో, ఈయన బ్రో హైదరాబాద్, మన సబ్స్క్రైబర్లు. మన ఆయన దుకాణం శంకర్ అంటారు ఆయన. మొత్తానికైతే వంట చెట్ల తీర్థం సంపూర్ణంగా పూర్తి అయింది. గుడాలు, బొబ్బరి గుడాలు, డీజే సౌండ్స్.